హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. సో, యొక్క 2 శుభవార్తలేంటి, అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా మన ఛానల్‌ని మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, సో అటువంటి వారందరికి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు రైతు బంధు పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. సో ఈ యొక్క రైతు బంధులో భాగంగా ఇప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించిన అమౌంట్ని మనకు 15,000 రూపాయలకు పెంచి అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి మనకు ఒక్కో ఏడాదికి 15,000 రూపాయల చొప్పునైతే విడుదల చేయాలని మన యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం వానాకాలానికి సంబంధించినటువంటి ఈ యొక్క సీజన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో పెట్టుబడి సాయంగా, సో అందులో మనకు తొలి విడత కింద 7,500 రూపాయలను నేరుగా ఈ యొక్క రైతుల ఖాతాలోకి అయితే వేయబోతున్నారండి. అయితే ఈ తొలి విడత కింద ఇచ్చేటువంటి డబ్బులను మనకు మరో 2 రోజుల్లో ప్రాసెసింగ్ అయితే చేసి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఈ డబ్బులను అయితే అందివ్వాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అలాగే దాంతో పాటుగా మనకు మరొక శుభవార్త, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్రంలో కొత్త పంటల బీమా పథకం అనగా క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలుపై నెలకొన్న ఉత్కంఠతకైతే తెరపడింది. ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేసింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పీఎం ఎఫ్బీవై పథకంలో చేరడంతో పాటు రైతుల వాటా ప్రీమియాన్ని సబ్సిడీతో పాటుగా గవర్నమెంటే భరించాలని డిసైడ్ అయింది. తెలంగాణ సబ్సిడీతో పాటు రైతుల తరఫున ప్రీమియం సైతం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆర్థిక వ్యవసాయ శాఖ అధికారులు విధి విధానాల రూపకల్పనకు సిద్ధమయ్యారు. సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క నేరుగా ఈ యొక్క పంట బీమా ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ అనేది, సో ఈ యొక్క ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి ప్రీమియం అమౌంట్ అంతా కూడా ప్రభుత్వం అయితే భరిస్తుందంట. సో అలాగే మనకు ఈ యొక్క ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా అయితే మనకు నేరుగా ఈ యొక్క రైతుల ఖాతాలలోకి మరో 2 రోజుల నుంచి మనకైతే ప్రారంభిస్తారండి. అయితే ఈసారి ఈ యొక్క రైతు బంధు డబ్బులు అందరికీ పడవండి, కొంతమందికి మాత్రమే పడతాయి. 10 ఎకరాల లోపల పొలం కలిగినటువంటి వారికి మాత్రమే ఈసారి రైతు బంధు డబ్బులు అయితే పడతాయండి. గతంలో చూసుకుంటే మనకు 2 ఎకరాల నుంచి మనకు 1 ఎకరం నుంచి కూడా డైరెక్ట్గా 10 ఎకరాలున్న, 15 ఎకరాలున్న, 20, 30, 40 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క రైతు బంధు డబ్బులు అయితే పడేటివి. కానీ ఇప్పుడు అలా కాకుండా రైతు భరోసాలో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే పడతాయండి. అలాగే ఎవరైతే ఈ యొక్క పంటలైతే మనకు పండిస్తారో, వ్యవసాయం చేస్తారో, అలాగే మనకు పొగాకు పండించే వాళ్ళకైతే ఇక్కడి నుంచి వేయరండి. అలాగే మనకు రియల్ ఎస్టేట్కి కనుక భూమిని వాడితే వాళ్ళకు కూడా వేయరు. ఎవరైతే సాగు చేసుకుంటారో వ్యవసాయం, సో వాళ్ళకి మాత్రమే పడతాయి. అలాగే మనకు త్వరలో కేంద్ర ప్రభుత్వం కూడా 2,000 రూపాయల చొప్పున అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా మనకు 17వ విడత డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ 17వ విడత డబ్బులు అనేది మన ఖాతాలోకి పడాలంటే ఖచ్చితంగా కేవైసీ నమోదు చేసుకోవాలి. కేవైసీ నమోదు చేసుకోకుండా ఉంటే మనకు డబ్బులు పడవు. కేవైసీ నమోదు ఎలా చేసుకోవాలంటే మన దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈ యొక్క కేవైసీ అయితే నమోదు చేసుకోవచ్చు. సో ఈ విధానంతో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు బంధు డబ్బులతో పాటుగా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే పడతాయి. సో ఈ విధంగా 2 పథకాలకు సంబంధించిన డబ్బులు ఖాతాలో పడడమే కాకుండా రైతులకు సంబంధించి పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇక నుంచి పంటలు ఏదైనా నష్టం జరిగితే మాత్రం గవర్నమెంట్ మనకు డబ్బులు అయితే ఇస్తుంది. పంటకు సంబంధించినటువంటి ప్రీమియం బీమా మొత్తం డబ్బులను కూడా గవర్నమెంటే మనకైతే భరించి మనకు పంటల బీమాకు సంబంధించినటువంటి అమౌంట్స్ అయితే మన ఖాతాలోకి వేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి వచ్చినటువంటి శుభవార్త. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.